కూర్చొని ఉన్నాడు. సింహాసనం మీద కూర్చొని ఉంటే దేవదూతలంట ఆ రెక్కలు ఊపుతూ ఉంటే రకరకాల అద్భుతముగా సౌండ్లు వస్తూ ఉన్నాయంట. ఆయన సింహాసనం మీద కూర్చొని ఇలా సంతోష గానాలతోటి ఆయన ఆనందిస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అలాగనే ఈ భూలోకములో కూడా ప్రతి మనుషుడు ఆయనను స్తుతించాలి అని, ఆయనను ఆరాధించాలి అని, ఆయన తృప్తి పడాలి అని, ఆయన సంతోషముగా ఉండి ఆనంద భరితుడై దేవుడు ఉండాలని దేవదూతల కంటే మనల్ని కొంచెము తక్కువ వానిగా మనలను చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకాధికారి ఒకడున్నాడు. ఈ లోకాధికారి ఈ భూమిని పరిపాలిస్తున్నాడు. వాడి పరిపాలనలోకి మీరు వెళ్ళకుండా మీరు జాగ్రత్త కలిగి ప్రభుని స్తుతించడి. అర్థమవుతుందని చెప్పే మాట అర్థమవుతుందా? చేసుకోండి. మనం ఏం చేయాలి? ప్రభుని స్తుతించేవారిగా. ఎందుకు తక్కువ వారు చేశాడంటే పరలోకంలోనే కాదు, నన్ను స్తుతించేవారు భూలోకంలో కూడా స్తుతించేవారు నాకు కావాలి అని దేవదూతల కంటే కొంచెం తక్కువగా మనల్ని చేసి ఉన్నాడు. లేకపోతే ఆయన స్తుతించడానికి అక్కడ కొన్ని వేల కోట్ల దేవదూతలు ఉన్నారు, కొన్ని లక్షల దేవదూతలు ఉన్నారు ఆయన ఆరాధించడానికి. కానీ ఎందుకు చేసుకున్నాడంటే నేను చేసుకున్న నన్ను కూడా స్తుతించాలి, అలా కూడా నేను తృప్తిపరచబడాలి అని దేవుడు మనల్ని తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మర్చిపోతున్నారు ఈ రోజున. అది మర్చిపోయి తాగుదుము, తిందుము, సుఖించుదుము, లోకాశలు, లోక కోరికలు, ధనాపేక్ష, డబ్బుపేక్ష, పాలనాకి పైన నడవాలని. దేవునికి స్తోత్రం. 3 అంతస్తులు, 4 అంతస్తులు, 5th అంతస్తులు ఇలాంటివి కట్టాలి. కిందికి పైకి లిఫ్ట్లో తిరగాలి. దేవునికి స్తోత్రం. మళ్ళీ మెట్లు కూడా ఎక్కకూడదు. మళ్ళీ మెట్లు ఎక్కితే శరీరంలో నుంచి, ఈ నుదిటిలో నుంచి, ఈ ఒంటిలో నుంచి చెమట కారకూడదు. కారులో నుంచి, ఏసీ కారులో నుంచి బయటికి అడుగు పెట్టాలి. ఆ నుంచి రూమ్లోకి వెళ్ళాలి. రూమ్లో నుంచి లిఫ్ట్ ఎక్కాలి. లిఫ్ట్ నుంచి తన ఉన్న రూమ్కి వెళ్ళిపోవాలి. దానికి స్తోత్రం. అది కోరుకునే ఎక్కువ మనుషులు ఉంటూ ఉన్నారు. నువ్వు ఎక్కడ నడిచినా, ఏం చేసినా కానీ నువ్వు వెళ్ళాల్సింది 6 అడుగుల మట్టికే. దానికి స్తోత్రం. నువ్వు ఆ మట్టిలోకి వెళ్ళాల్సిందే. అది మర్చిపోయి ఈ రోజున పలరాత్రులు కావాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా.